హాయ్ అండి. ఒక కొడుకుగా తల్లిని బాగా అర్థం చేసుకుంటారు. ఒక అన్నగా చెల్లిని బాగా అర్థం చేసుకుంటారు. ఒక తమ్ముడిగా అక్కను కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఒక కన్న తండ్రిగా కూతుర్ని కూడా చాలా బాగా అర్థం చేసుకుంటారు. మరి భార్య ఏం పాపం చేసిందండి? ఒక భర్తగా భార్యను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరెవరో తెలియకపోయినా, మీతో పెద్ద పరిచయం లేకపోయినా గానీ, తల్లిదండ్రులు చెప్పారని మీతో ఏడడుగులు నడుస్తుంది. వన్స్ ఒక్కసారి మీరు కట్టిన తాళి తన మెడలో పడిన తర్వాత ఎంతో స్వేచ్ఛగా ఉండే జీవితాన్ని తనకి తానే పందిరంలో చిలకలాగా బందీ చేసేసుకుంటుంది తన జీవితాన్ని. అత్తమామల్ని గౌరవిస్తూ భర్తగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది. మీ ఇష్టాలన్నీ తెలుసుకుని ఒక బాధ్యతతో ఒక ఇష్టంగా వాటన్నిటినీ గౌరవించి చేస్తూ ఉంటుంది. తనని మీరే కదండి అర్థం చేసుకోవాలి. తన ప్రపంచాన్నంతా వదులుకుంటుంది కదా. మీరే తన ప్రపంచంగా భావిస్తుంది కదా. ఒక్కసారి భార్యని పూర్తిగా అర్థం చేసుకుని చూడండి. మీ అంత అదృష్టవంతుడై ఈ భూమి మీద పుట్టుండడం మీకు మీరే అనుకుంటారు.